2024 ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ హీట్ ఎక్కిపోతోంది. ఎవరు ప్లే ఆఫ్స్ కి వెళ్తారన్న విషయం ఇంతవరకు క్లారిటీ రాలేదు. కేకేఆర్ కంఫర్టబుల్ గా క్వాలిఫై అయిపోయింది, కానీ ఇంకా చాలా స్పాట్స్ అనేవి ఖాళీగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఫస్ట్ పర్సంటేజ్ చూసి తర్వాత డిస్కస్ చేద్దాము పూర్తి లెవెల్లో. సో కేకేఆర్ క్వాలిఫై అయిపోయింది. రాజస్థాన్ రాయల్స్ 98%. వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో క్వాలిఫై అయిపోవాలి. బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు ఓడిపోయి కష్టాలకు పడిపోయారు అనమాట. సో ఇంకొక 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా వాళ్ళు కూడా వాళ్ళ నేమ్ ముందు క్యూని తెచ్చేసుకుంటారు, క్వాలిఫై అయిపోతారు. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కు 81% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నదానికి కారణం ఏంటి అంటే 2 మ్యాచ్లు ఉండడం మాత్రమే కాదు, ఆ 2 మ్యాచ్లు కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఉండడం. సో అదే వీళ్ళ పర్సెంటేజ్ ని చాలా ఎక్కువ పెంచేసింది. ఇక నెక్స్ట్ సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచేసి ఒక్కసారిగా ఒక ప్రకంపనలు రేపింది అనమాట పాయింట్స్ టేబుల్లో. అంతేకాకుండా ఎంఎస్ ధోని చెప్పకలో ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే లాస్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు, మనం కూడా వీడియో చేశాము. బట్ ఇంకా రేస్ లో ఉన్నాడు ఎంఎస్ ధోని, ఇంకా ఐపీఎల్ ఆడతాడు. సో ఇదనమాట చాలా మంది ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. సో వాళ్ళకి ఇంకా 65% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆర్సీబీ పైన వాళ్ళు ఊరికే అలా ఆడుతూ పాడుతూ గెలిచేసినా సరే ప్లే ఆఫ్స్ కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు, ఏ ప్రాబ్లం లేదనమాట. బట్ ఇక్కడ చూసామంటే ఎల్ఎస్జీ ఛాన్సెస్ చాలా తగ్గిపోయాయి, 26% వచ్చాయి. దానికి కారణం నెట్ రన్ రేట్. ఇప్పుడు పాయింట్స్ కాదు, టోటల్ గా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ని ఏలుతోంది నెట్ రన్ రేట్ మాత్రమే. ఎల్ఎస్జీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు వాళ్ళు గెలిస్తే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, అంటే 16 పాయింట్స్కి వెళ్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, అంటే నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. అంటే తర్వాత వాళ్ళు గెలిచే మ్యాచెస్ అన్నవి సిఎస్కే కన్నా ఎక్కువ రన్ రేట్ వెళ్ళే లెవెల్లో గెలవాలన్నమాట. అండ్ అంతేకాకుండా వాళ్ళ నెక్స్ట్ గేమ్స్ చూసాము అంటే మనం ఇక్కడ సో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఒకటి ఉంది అండ్ ముంబై ఇండియన్స్ తో ఒకటి ఉంది. 2 కూడా అవే గేమ్సే ఉన్నాయి. సో అవే గేమ్స్ గెలవడం అంత ఈజీ కాదు ఏ టీమ్ కైనా సరే, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ ఏం చేస్తుందో చెప్పలేము మనం, ఎందుకంటే వాంకిడాలో మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళు ఎంత వీక్ గా ఉన్నా ఏం జరిగినా సరే అలాంటి మ్యాచ్లు చాలా కష్టం. అందుకే లక్నో సూపర్ జైంట్స్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది ఈవెంట్ సిఎస్కే తో పోలిస్తే. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఆర్సీబీ 20% పెరిగిపోయింది, అంటే 20% ఛాన్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఒకనొక స్టేజ్ లో మన వీడియోలో కూడా డిస్కస్ చేసాము, వాళ్ళకు కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది, వాళ్ళు ప్లే ఆఫ్స్ కి రావడం జరగదు అని చెప్పి నేను కూడా చెప్పాను. కానీ బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచ్లు ఇంతవరకు ఈ 2024 ఐపీఎల్ లో ఇప్పుడు ప్రెసెంట్ టాప్ లో ఉన్న కేకేఆర్ కానీ లేకుంటే సెకండ్ టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా అన్ని మ్యాచ్లు గెలవలేదు. ఒక్కసారిగా 5 మ్యాచ్లు గెలిచేసి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని గట్టిగా పెంచేసుకున్నారు. ఇదనమాట ప్రెసెంట్ పరిస్థితి. ఫ్రెండ్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. అంటే ఈ కంటెంట్ల మధ్యలో ఎందుకు అంటే ఐపీఎల్ జెర్సీస్ మీకోసం తెప్పించాను. మన దగ్గర సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ముంబై ఈ 4 టీమ్స్ జెర్సీస్ ఉన్నాయి, ఇంకా అంటే మనం విన్నర్స్ ప్రకటిస్తూనే ఉన్నాము. ఇంకా కొన్ని జెర్సీస్ ఉన్నాయన్నమాట. వీటిని మీరు గెలుచుకోవాలంటే తప్పకుండా వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. దాంతో పాటుగా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేయాలంటే మీ నేమ్, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ మొబైల్ నెంబర్ని కామెంట్ చేశారంటే ఆటోమేటిక్ విన్నర్ ప్రాసెస్ తర్వాత ఆ కామెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి నేను కాల్ చేసి జెర్సీ అనేది పంపిస్తాను. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు జెర్సీ గెలుచుకుంటారు. ఇప్పటికే చాలా మంది జెర్సీస్ విన్ అయ్యారు. అయితే ఆర్సీబీ అండ్ సిఎస్కే 2 కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఒక సినారియో ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఆర్సీబీ రన్ రేట్ చూసాము అంటే +0.387 గా ఉంది. అదే సిఎస్కే రన్ రేట్ చూసాము అంటే +0.528 గా ఉంది. సో ఇప్పుడు ఆర్సీబీ సిఎస్కే పైన గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వచ్చేది. వాళ్ళు మళ్ళీ గెలవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇలానే గెలవాలి అని చెప్పి. మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు చూస్తున్నాం కాబట్టి ఒక స్కోర్ అనుకొని మనం ఒక 200 అనుకొని చూసాము అంటే ఎలా గెలవాలి ఆర్సీబీ అంటే, ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 రన్స్ కొట్టారు అనుకుందాం, అంటే ఆర్సీబీ వాళ్ళు అగైన్స్ట్ సిఎస్కే. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సిఎస్కే వాళ్ళని 182 రన్స్ కి రిస్ట్రిక్ట్ చేయాలంటే అంతలోపే 20 ఓవర్స్ లోపే 182 రన్స్ కు ఆల్అౌట్ చేయడమో లేకుంటే 182 రన్స్ కి పెట్టేయడమో ఇలా జరిగితే ఆర్సీబీ సిఎస్కే కన్నా మంచి రన్ రేట్ తో ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇంకొక సినారియో, ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 కొట్టింది అనుకుందాం, అంటే అప్పుడు ఆర్సీబీ 201 రన్స్ కొడితే మ్యాచ్ గెలుస్తుంది. సో నార్మల్ గా ఏదో లాస్ట్ బాల్ వరకు వచ్చి గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళదు. వాళ్ళు 11 బాల్స్ మిగిలించి ఆ టార్గెట్ ని చేస్ చేయాలి, అప్పుడే ఆర్సీబీకి బెటర్ రన్ రేట్ వస్తుంది సిఎస్కే కన్నా. ఇదన్నమాట ఇప్పుడు ఆర్సీబీ ముందున్న లక్ష్యం. ఇక నెక్స్ట్ చూసాము అంటే సిఎస్కే విషయం. సిఎస్కేకి ఏ ప్రాబ్లం లేదనమాట, వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. అదేంటి అంటే ఆర్సీబీ సిఎస్కే 2 ప్లే ఆఫ్స్కి ఎలా వెళ్తాయి.
ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది అనుకుందాం సిఎస్కేతో, సో అంటే సిఎస్కే అప్పుడు అఫీషియల్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతుంది, రన్ రేట్ ఉంది కాబట్టి. సో ఇంకొక స్పాట్ ఖాళీగానే ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ టైంలో ఏం జరగాలి అంటే ఎస్ఆర్హెచ్ తమ 2 మ్యాచ్లు ఓడిపోవాలి, అంటే 14 పాయింట్స్ దగ్గర ఆగిపోవాలి. ఎల్ఎస్జి ఏదో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి వాళ్ళు 14 పాయింట్స్ దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. అదే టైంలో ఆర్సీబీ కన్నా వీళ్ళ రన్ రేట్ తక్కువగా ఉండాలి. అప్పుడు ఆర్సీబీ కూడా క్వాలిఫై అయిపోతుంది అనమాట ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి. ఇది ఆర్సీబీ అండ్ సిఎస్కే రెండు కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఉన్న దారి. ఇది జరగడం చాలా అంటే చాలా ఇంపాసిబుల్ అని అనిపిస్తోంది. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో మనకే అర్థం కావట్లేదు. రోజుకు ఒక టర్న్, రోజుకు ఒక ట్విస్ట్, ఒక ఏదో థ్రిల్లర్ సినిమా చూసినట్టుంది అనమాట. చెప్పలేం, క్రికెట్ లో ఏదైనా జరగచ్చు. ఇక నెక్స్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ విషయం మాట్లాడాము అంటే, నాకు తెలిసిన వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఇయర్ ప్లే ఆఫ్స్ ఆడడం పక్కా డౌటే లేదు. ఇక వాళ్ళ దరిద్రం ఏమన్నా ఎక్కువ వెంటాడి 2 మ్యాచ్లు ఓడిపోతే మనం ఏం చేయలేము. బట్ వాళ్ళకి ఇప్పుడు సెకండ్ స్పాట్ కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ తర్వాత 2 మ్యాచ్లు గెలిచారు అంటే, ఎందుకంటే చాలా మంచి రన్ రేట్ తో ఉన్నారు కాబట్టి. సో ఈ విధంగా ఉన్నాయి ప్రెసెంట్ సినారియోస్ అన్నవి. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు చూసాము అంటే గుజరాత్ టైటన్స్ తో ఒకటి ఉంది అండ్ పంజాబ్ కింగ్స్ తో ఒకటి ఉంది. ఇది పరిస్థితి. మరి ఆర్సీబీ అండ్ సిఎస్కే 2 ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలని మీరు కోరుకుంటుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లేదు మాకు ఆర్సీబీ ఒకటి వెళ్తే చాలు, లేదు సిఎస్కే ఒకటి వెళ్తే చాలు అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అలాగే కేకేఆర్ ఆర్ఆర్ తో పాటుగా ఆర్ఆర్ వెళ్ళిపోతుంది, ఎస్ఆర్హెచ్ కూడా వెళ్ళిపోతుందని చెప్పాను. ఎవరు ఇంకా ప్లే ఆఫ్స్ అంటే ఎల్ఎస్జీ రావాలా, ఈ 2 టీమ్స్ పక్కకి వెళ్ళి ఇలాంటి ఏమైనా మ్యాజికల్ జరగాలని మీరు కోరుకుంటున్నారా, అది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒక థ్రిల్లర్ సినిమా, 2024 ఐపీఎల్ థ్రిల్లర్ సినిమా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.